హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మొన్న ఒక అన్న కామెంట్ పెట్టిండు మా వీడియోకి. ఈ కామెడీ వీడియోలు ఎందుకు చేస్తున్నారా మీరు? బోషిడికే మీకు వేరే సబ్జెక్ట్ లేదా? కామెడీ వీడియోలు ఎందుకు చేస్తున్నారంటే, అరే అంటే కామెడీ వీడియోలు చేయొద్దా? ఎంతమంది చేస్తలేరు? వందల మంది, వేల మంది ఉన్నారు కామెడీ వీడియోలు చేస్తారు. అయినా నీకెందుకు ప్రాబ్లం? అంటే కామెడీ వీడియోలు చేసుడు అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు చూస్తుంది కూడా లేకుంటే లేదు. ఇట్లా మాట్లాడే వాళ్ళకు నేను ఏమంటున్నా అంటే, చూడండి, అందరు లైఫ్ ఒకటే తీరు ఉండదు. ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మేము ఎందుకు చేస్తున్నాం దానికి కారణాలు ఏంటంటే, మా భార్య ఆమెకు హెల్త్ కండిషన్ సరిగా ఉండదు. ఆమె ఉండేదే అట్లట్లుంటుంది. నేను ఆమె కోసం నేను ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు. ప్రతిరోజు నేను తీసుకునే రిస్క్ నాకు తెలుసు. ఆమె చెప్పింది చేద్దామని, ఆమె హ్యాపీనెస్ కోసం, ఆమె సంతోషం కోసం ఏదో నా చిన్న ప్రయత్నం, అంతే తప్ప ఇక లైఫ్ని ఏదో సీరియస్గా తీసుకుపోయి ఏదో లక్షలు కోట్లు సంపాదించాలనే ఉద్దేశాలు మాకు లేదు. అట్లా లైఫ్ని సీరియస్గా తీసుకుపోయి బట్టలు చింపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వేరే సబ్జెక్టులు ఉన్నాయి, లేవని కాదు, కానీ ఆ సబ్జెక్టుల మీద చేసే అంత మాకు నాలెడ్జ్ లేదు. కానీ కామెంట్ చేసే ముందు కొద్దిగా ఆలోచించండి ప్లీజ్. చూస్తే చూడండి, లేకుంటే లేదు. ఒకవేళ నచ్చితే సపోర్ట్ చేయండి, అంతేగాని అరే భార్య పిల్లలతోటి కలిసిమెలిసి కూడా ఉండొద్దా? హ్యాపీగా ఉండొద్దా? ఇదేం విచిత్రమో నాకు అర్థం కాదు. నా భార్య నాకు ముఖ్యం. నాకు 2 పిల్లలు ఉన్నారు. నా భార్య నాకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఆమెను ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. ఆమె హ్యాపీనెస్ కోసం ఇంకేమైనా చేస్తా. నా పని అదే. రోజు ఆమెను సంతోషంగా ఉంచాలి, ఆమెను హ్యాపీగా ఉంచాలి, ఆమెకు ఏ కష్టం రాకుండా ఉండాలి, ఆమె ఏ థింక్ చేయకుండా చూసుకోవాలి. అదే నా పని. మేము కామెడీ వీడియోలు చేస్తే నీకేంద్రా ప్రాబ్లం? ఇట్లా తయారైపోయేది లోకం, పాడైపోను.